తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. శివభక్తులందరికీ శివపురాణం వినేటటువంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి మీకు, అలాగే చెప్పేటటువంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ పరమేశ్వరుడికి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మరొక అధ్యాయంలోకి వెళుతున్నాను. ఇక మనం చెప్పుకున్న నారదుడి యొక్క తపస్సులో ఏం జరిగింది అనేది. ఇప్పుడు తర్వాత దేవేంద్రుడే విషయం తెలుసుకుందామని స్వయంగా భూలోకానికి వచ్చి నారదుని తపస్సు పదవి కోసం కాదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటిదాకా భయపడ్డాడు కదా, అందుకే అప్సరసల్ని పంపించాడు. తపస్సు ఎందుకు చేస్తున్నాడు? పదవి కోసం కాదని తెలుసుకుని ఊపిరి పీల్చుకుని ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇంతమంది అందగత్తులు తనను మాయలో పడేద్దామని వచ్చినా తనకి ఇసుమంతైనా లొంగలేదన్న భావం నారదునిలో ఒకంత అహాన్ని పెంచింది. ఇది అంతెంతై వటుడింటై అన్నట్టు రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. మనస్సును ఇంద్రియాలను జయించినన్న వాడిన గర్వంతో ఉన్న నారదుడు ఒకసారి మాతాపితరులైన బ్రహ్మ సరస్వతి వద్దకు వచ్చి వారికి నమస్కరించి నారద మహర్షి ఇలా అన్నారట: జననీ జనకులారా, మీ మానసపుత్రుడినైన నేను ఇన్నాళ్లకు ఒక గొప్ప విజయం సాధించాను. అదేమంటారా? నాకు ఇంద్రియాల మీద పట్టు దొరికింది. దాంతో అతి ముఖ్యమైన మోహాన్ని జయించాను అని గర్వంగా జరిగింది చెప్తాడు. నారదుని ద్వారా ఆ సంగతి విన్న బ్రహ్మదేవుడు లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం మౌనంగానే ఉంటాడు. దాంతో తన విజయాన్ని తండ్రి అంగీకరించినట్టుగానే నారదుడు భ్రమించి మరోసారి వాణీహిరణ్య గర్భులకు నమస్కరించి అక్కడ నుండి కైలాసానికి వస్తాడు. అక్కడ పార్వతీనాథుణ్ణి చూసి భక్తితో నమస్కరించి, కైలాసవాస, మాయను జయించడం చాలా కష్టమని అందరూ అంటూ ఉంటారు, కానీ నేను ఆ మాయను అతి సులభంగా జయించాను. అందులోనూ నేను జయించింది సామాన్యమైన మాయను కాదు, ఈశ్వర మాయను అని చెప్తాడు. దానికి శివుడు నవ్వుతూ, నారదా, నా మాయను నేనే తెలియలేను, అటువంటిది నువ్వెలా జయించావు? ఇదే జరిగితే నీవు చాలా గొప్పవాడివి కిందే లెక్క. అయినప్పటికీ ఈ మాయా విషయంలో నీవు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది సుమా. నీకు విజయాన్ని ఇచ్చినట్టే ఇచ్చి నిన్ను ప్రలోభానికి గురి చేయవచ్చు అని అన్యాపదేశంగా హెచ్చరించాడు శివుడు. అక్కడి నుంచి సెలవు తీసుకుని ఇక సరాసరి వైకుంఠానికి ఆగమిస్తాడు నారదుడు. అక్కడ పాలకడిలో శేషతల్పంపై శయనించి ఉన్న శ్రీహరిని చూసి భక్తితో చేతులు జోడించి నమస్కరిస్తాడు నారదుడు. తాపసోత్తముణ్ణి చూసిన వెంటనే లక్ష్మీ సమేతుడై నారాయణుడు నారదుడికి ఎదురు వచ్చి అర్ఘ్యపాద్యాదుల్ని ఇచ్చి ఉత్తమ ఆసనంపై ఆసీనుణ్ణి చేసి గౌరవిస్తాడు శ్రీహరి. కుశల ప్రశ్న అనంతరం, స్వామి, నేను హిమాలయాల్లో ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తున్నాను. ఇప్పటికీ శివమాయను జయించాను, విష్ణుమాయను కూడా జయించగలనని అనుకుంటున్నాను అంటూ హరుమాయను గెలిచితి శ్రీహరి, నమ్ము నాదు మాట ఆశ్రిత పోష, స్థిరచిత్తుడనైతిని నీ హరిమాయకు కూడా లొంగ నంబు జనాభా అని చెప్పి నారదుడు విష్ణుమూర్తికి చెప్పాడట. అలా అంటున్న నారదుడిని దర్పపు మాటలు, అలా అహంకరించి చెప్తున్నటువంటి మాటలు ఆలకించిన శ్రీహరి, అదే మాయంటే వాళ్ళ దర్పం మాటలంటే ఏం లేదు, నేను మాయలు పడలేదు, మాయ నన్ను ఏం చేయలేకపోయిందని చెప్తూనే మాయలో పడిపోయారు నారదుల వారు. నారద, ఏదైనా మాయను గెలవడం అనేది సామాన్య విషయం కాదు. అయినా ఈ మాయ అనేది ఎవ్వరికీ అందదు, అన్నిటికీ అతీతమైంది. దాన్నే పరాశక్తి మహామాయ అంటూ ఉంటారు. ఇది తెలియని వాళ్ళు శివమాయ, విష్ణుమాయ అని భ్రమపడుతూ ఉంటారు, కానీ ఇది నిజం కాదు. మహామాయే ప్రకృతి రూపంలో శివుడిని నన్ను కూడా లోబర్చుకుని మా ద్వారా ప్రపంచాన్ని తన ఇష్టం వచ్చిన రీతిలో ఆడిస్తూ ఉంటుంది. ఆ మాయలో పడకుండా దీన్ని వశపరుచుకోవడం అనేది అంత సులభం కాదు. ఇది తెలియని వారు నేను మాయను గెలిచానంటూ సంబరపడిపోతూ ఉంటారు. ఇది కూడా ఆ మాయలో ఒక భాగమే. ఎందుకైనా మంచిది, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండడమే అన్ని విధాలా శ్రేయస్కరమని చల్లగా చెబుతాడు. ఇదంతా విన్న నారదుడు చిన్నబుచ్చుకుని, అయినా దీన్ని పైకి కనిపించనీయకుండా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతారు నారదుల వారు. ఇదే ఇంద్రియ నిగ్రహం. ఆ ప్రకారం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన నారదునికి లోపల మాత్రం గర్వం పోలేదట. తన మాటను అంగీకరించి ఎంతగానో ప్రశంసిస్తారని భావించిన త్రిమూర్తులు ముగ్గురు కూడా ఒకే రకంగా హెచ్చరికలు లాంటివి చేసి పంపించారు. ఈ విషయాన్ని కొత్తగా పెరిగిన అహం
నారదుడిని సవ్యమైన రీతిలో జీర్ణించుకోవడం లేదు. దాంతో చాలా అసహనంగా ఉంటున్నాడు. ఎంత ముక్కు మూసుకొని కారడవుల్లో తపస్సు చేసుకునే మౌనైన అహం అనేది ఆవహిస్తే ఇలానే ఉంటుంది సుమా అనిపించేలా ఉంది ఈ నారదుడి పరిస్థితి. అహం అంటే ఏంటమ్మా? అహం అంటే ఏం లేదు. అహం అంటే నేను. సంస్కృతంలో అహం, తెలుగులో నేను. ఇక్కడ నేను అనే గర్వం పెరిగిపోయింది ఆయనకి. నేను సాధించాను అనే గర్వం పెరిగిపోయింది. అదే ఉండకూడదు. నేను చెప్పాను, నేను కాబట్టి బాగా చెప్తున్నాను, నేను కాబట్టి ఇంత బాగా ఇల్లు కట్టుకున్నాను, నేను కాబట్టి అందంగా ఉంటాను. ఇదంతా మహామాయ అయిన ఆ చండీ స్వరూపిణి యొక్క లీల. ఇక్కడ తమ విచక్షణ కానీ జయాపజయాలతో కానీ పనిలేని కాలం దాని పంథాలో అది గిరగిరా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇక కథలోకి వెళుతున్నాం. భూలోకంలో కళ్యాణపురం అనే ఒక పట్టణం ఉంది. సస్యశ్యామలమై దేనికి కొరత లేకుండా ఉన్న ఆ పట్టణంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ పట్టణాలనేలే రాజుకు అతిలోక సౌందర్య రాశి అయిన ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు రమాదేవి. సృష్టిలోని అందాన్నంతా రాసిపోసి ఆ ఒప్పుల కుప్పను సృష్టించాడా బ్రహ్మ అని చెప్పేలా ఉంటుంది ఆమె. దానికి తగ్గట్టుగా ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. పొన్నమి చంద్రుని లాంటి ముఖారవిందంతో నిండైన వంపు సంపులతో ఆమె మగవారినే కాదు స్త్రీలను కూడా చూడగానే ఇట్టే ఆకర్షించేస్తుంది. ఒకసారి ఆమెను చూసిన వారెవరైనా మరొకసారి చూడకుండా ఉండలేనంత గొప్ప అందం ఆమెది. అలాంటి ఆమెకు స్వయంవరం చాటిస్తాడు రాజు. అయితే రమాదేవి మాత్రం తన మనస్సును ఏనాడో శ్రీమన్నారాయణుడికి అంకితం చేస్తుంది. లోకాలేలే ఆ లోకేశ్వరుడిని పెళ్లి చేసుకోవాలన్న గట్టి తలంపుతో ఉంటుంది రమాదేవి. ఇలా ఉండగా కళ్యాణపురం రాజు కూతురు పెళ్లి కోసం స్వయంవరం చాటించాడన్న విషయాన్ని నారదుడికి తెలిసి అక్కడకు వస్తాడు. నారద మునీంద్రుడిని చూసిన రాజు సింహాసనం దిగివచ్చి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులను గౌరవించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి సకల మర్యాదలు చేసి యవ్వనవతి అయి పెళ్లికి సిద్ధం కాబోతున్న తన కూతురిని పిలిచి ఆశీర్వదించమని నారదుణ్ణి అర్థిస్తాడు రాజు. ఆమె కదలి వస్తుంటే శతకోటి మయూరాలు తరలి అక్కడికి వస్తున్నాయా అనిపిస్తుంది. ఆమె ప్రతి కదలికలోనూ ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఇంద్రియాలను నిగ్రహించడంలో నా అంతటి వాడు లేడు అని విర్రవీగుతున్న నారదుని మనస్సు ఒక్క నిమిషం ఈమెను చూడగానే చలించిపోయింది. చూసారా, మహామాయలో పడ్డాడు ఆయన. అసలైన మాయ ఇది. సంయమీంద్రునిగా పేరు పొందిన నారదుడు ఈ లావణ్యవతిని చూడగానే తబ్బిబ్బైపోతాడు. రెప్పవాల్చకుండా ఆమె అందాన్ని చూస్తూ ఉంటాడు నారదుడు. నారదుణ్ణి వింతగానూ భయంతోనూ చూస్తుంది ఆమె. రాజు కూడా మౌని ప్రవర్తనకు ఒకంత సిగ్గుపడుతూ, స్వామి, మా అమ్మాయిని మీరు నిండు మనస్తో మంచి వరుడు దొరకాలని ఆశీర్వదించండి. సర్వసంగ పరిత్యాగులైన మీలాంటి యోగులు దీవిస్తే అది తప్పక ఫలిస్తుంది అన్నాడు. ఆ మాటతో ఉలిక్కిపడ్డ నారదుడు, రాజా, మీ అమ్మాయి అందానికి నేను ముగ్ధులనైపోయాను. ఆ వివసత్వం నుంచి బయటికి రాలేకుండా ఉన్నాను. వరుడి కోసం స్వయంవరం ఎందుకు? నేను ఇష్టపడితే నేనే ఈమెను పెళ్లి చేసుకుంటాను. అందుకు రాజు ముందు ఆశ్చర్యపోయినా దాన్ని ముఖంలో కనపడనీయకుండా, మునీంద్ర చంద్రమా, మీరు అన్నది సబబుగానే ఉంది. స్వయంవరం ఎలానూ చాటించాను కదా, రేపు మీరు కూడా హాజరవ్వండి. అప్పుడు నా కూతురు ఒకవేళ మిమ్మల్నే వరించవచ్చేమో. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. నా కూతురైన రమాదేవి శ్రీహరిని బాగా ఇష్టపడుతోంది. ఎలాగైనా ఆయన్నే పెళ్లి చేసుకోవాలని కూడా భావిస్తోంది. మరి దాని అదృష్టం ఎలా ఉంటే ఆ స్వయంవరంలో తేలుతుంది. కాబట్టి అక్కడికి రండి అని చెప్పి వినయంగా సెలవు తీసుకుంటాడు రాజు. ఇక్కడ చూసారా నారద మహర్షి ఎంత మాయలో పడిపోయారు. నానేది అప్సరసలు వచ్చి ఆయన తపోభంగం చేస్తున్నా చలించిన వాడు ఇక్కడికి వచ్చి మాయలో పడిపోయాడు. ఎందుకు అంటే ఒకంత అహంకరించాడు. నేను మాయలో పడలేదు అని చెప్పి త్రిమూర్తుల వద్దకు వెళ్ళి అహంకరించేసరికి వాళ్ళు కూడా ఆ నారదుడిని హెచ్చరిస్తూనే ఉన్నారు. నాయనా, మాయలో పడకు అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఈయన ఇక్కడ మాయలో పడిపోయాడు. తర్వాత ఏం జరిగింది అనేది మరి యొక్క ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.